ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుంటున్నాము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును భుజించిరి, ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. పౌలు భక్తుడు సంఘస్థులతో, కొరింథీ సంఘస్థులతో చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చదువుకున్నాము. మన పితరులైనటువంటి వారు ఆత్మ సంబంధమైన ఒకే పానీయం అరణ్యములో త్రాగిరి అని మనం చూస్తున్నాం. నిర్గమకాండం 17లో మనం చూసినప్పుడు వారు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు లేదా వాగ్దత్త ప్రదేశమునకు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో వారికి త్రాగటానికి నీరు దొరక్కపోయింది. అప్పుడు వారు దేవునికి మొరబెట్టినప్పుడు దేవుడు ఆ బండ దగ్గరికి వెళ్ళి అక్కడ బండని 2 సార్లు కర్రతో కొట్టమన్నప్పుడు మోషే అలాగే చేశాడు. వెంటనే ఆ బండలు చీల్చబడి దానిలోంచి వారికి కావలసినటువంటి నీళ్లు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రెండోసారి కూడా వారు మరలా వారి యొక్క సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు 20వ అధ్యాయము 11వ వాక్యంలో మరలా వారికి అలాగే బండలో నుంచి నీళ్ళు ఇచ్చి దేవుడు వారి దాహం తీరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాము. మరి యేసు ప్రభు తన పరిచర్య మార్గంలో ఉన్నప్పుడు పేతురుతో చెప్పాడు, పేతురు నువ్వు బండవి, నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే బండ అనగా క్రీస్తు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంత మటుకే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా ప్రభు మనకి ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే, మీరు నా మాటలు విని ఆ మాట చొప్పున ఎవరైతే బండ మీద నా ఆత్మీయ జీవితం కట్టుకుంటారో వారే నిజమైనటువంటి ఆత్మీయ జీవితంలో కొనసాగటానికి వీలుగా అవుతుందని ప్రభు చెప్పాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని ద్వారా మనం స్థిరమైనటువంటి నిలకడగలిగినటువంటి ఒక ఆత్మీయ జీవితం కలిగి ఉండేదానికి సాదర్శము బండ మీద తమ ఇల్లు కట్టుకొనుట అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం నుండి మనం చూస్తున్నాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున ఎవరైతే బండ మీద తమ ఇల్లు కట్టుకుంటారో వారే మరి ఆత్మీయ జీవితంలో స్థిరంగా ముందుకు సాగటానికి సహాయం చేస్తానని దేవుడు చెప్పున్నాడు. కనుక స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని గురించినటువంటి సాదృశ్యము ప్రభువుని మన పోలి లోకంలో జీవించడానికి దేవుడిచ్చినటువంటి ఒక హెచ్చరిక కూడా ఇక్కడ చూస్తున్నాం. మనము 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 28వ వాక్యంలో చూస్తే దావీదును సౌలు నుండి రక్షించినటువంటి వయవిముక్తి బండను సెలహమ్మలకొతు అనేటువంటి బండను గురించి మనం చూస్తున్నాము. దావీదు సౌలు చేత తరం పడుతున్నాడు. యువతల వైపు దావీదు ఉన్నాడు, అవతల వైపు సౌలు రాజు సైన్యం ఉన్నారు. అయితే వెంటనే జీపు అరణ్యంలో వాళ్ళు తరం పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకా కొంతసేపట్లో సౌలు దావీదును పట్టుకుంటాడు అనేటటువంటి సమయం వచ్చినప్పుడు మరి సౌలుకి ఫిలిస్తీయులు శత్రువులు వచ్చి ఉన్నారని తన దేశం నుంచి ఒకరు వచ్చి హెచ్చరించినప్పుడు వెంటనే సౌలు దావీదును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఆ బండను ఆశ్రయం చేసుకొని ఆ బండ సాటి చేసుకొని దావీదు రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దావీదు యెహోవా నా కోట, నా కొండ, నా శైలము అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆ బండ క్రీస్తే అన్న మాటను ఆధారం చేసుకొని యేసు ప్రభువుని ఆధారం చేసుకొని మనం ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి కష్టములు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభువుని ఆధారం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని ఆదుకొని మనకు సహాయం చేసి మనల్ని రక్షించే దేవుడని ఈ వాక్యం గురించి మనం గమనించుకొని ప్రభువుని ఆరాధన చేసుకొని ప్రభువుని ఆనుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు ధన్యతకరమైనటువంటి ఆత్మీయ జీవితం కొరకు మనం అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసురక్షక, ఆ బండ క్రీస్తే అని మీరు చెప్పి ఉండగా ఆ బండ నానుకొని మా ఆత్మీయ జీవితాలు కొనసాగించడానికి మాకు మీరు సహాయం చేయమని అడుగుచున్నాం. మీరు లేకపోతే మేము ఒంటరిగా ఏమీ చేయలేము నా తండ్రి. మీ అండ ఉంటే మీరే మాకు అండగా నిలబడినప్పుడు ప్రభువా, మా ఆత్మీయ జీవితం క్రీస్తు అనే బండ పైన కట్టుకున్నప్పుడు ఎక్కడా తొట్టిల్లకుండా అడుగు జారకుండా నిలబడగలిగే ధన్యత మాకు మీరు ఇచ్చే దేవుడు కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డ ఆత్మీయ జీవితంలో క్రీస్తు అనే బండ పైన మా ఆత్మీయ జీవితాలు నిలబెట్టుకొని కొనసాగునట్టుగా సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.